రామ్ చరణ్ తప్పించుకున్న భారీ డిజాస్టర్. రవితేజను వెంటాడిన మూవీ ఏంటో తెలుసా? నమస్కారం ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం టాలీవుడ్లో చాలా ఆసక్తికరమైన ఒక సినిమా కథ గురించి. ఒక హీరో వద్దన్న కథ తర్వాత మరో హీరో చేసినప్పుడు భారీ డిజాస్టర్గా మారిన సినిమా గురించి. అదే సమయంలో ఆ కథను వదిలేసిన హీరో మాత్రం ఒక పెద్ద సమస్య నుండి తప్పించుకున్న కథ గురించి. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. ఒక హీరో వద్దన్న కథ మరో హీరో కెరీర్లో పెద్ద మలుపు తిప్పుతుంది. కొన్నిసార్లు హిట్ అవుతుంది, కొన్నిసార్లు డిజాస్టర్ అవుతుంది. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మాత్రం ఒక పెద్ద ఉదాహరణగా నిలిచింది. ఈ కథలో ఒకవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరోవైపు మాస్ మహారాజా రవితేజ. ఇద్దరు టాలీవుడ్లో పెద్ద ఫాలోయింగ్ ఉన్న హీరోలు. ఇద్దరికి మాస్ ఆడియన్స్లో మంచి క్రేజ్ ఉంది. కానీ ఒక కథ విషయంలో తీసుకున్న నిర్ణయం మాత్రం ఇద్దరి కెరీర్లో పూర్తిగా వేరే ఫలితాన్ని ఇచ్చింది. ముందుగా రామ్ చరణ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి సినిమా నుండే పెద్ద అంచనాలతో వచ్చాడు. చిరుత సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వచ్చిన మగధీర సినిమా ఆయన కెరీర్ను పూర్తిగా మార్చేసింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా టాలీవుడ్ చరిత్రలో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఆ సినిమా తర్వాత రామ్ చరణ్కి స్టార్ హీరో ఇమేజ్ వచ్చింది. అందుకే ఆయన చేసే ప్రతి సినిమా కథ ఎంపికల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే స్టార్ హీరోలకు కథ ఎంపిక చాలా కీలకం. ఒక తప్పు నిర్ణయం తీసుకుంటే కెరీర్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవికి కథల విషయంలో మంచి జడ్జిమెంట్ ఉందని చాలామంది అంటారు. ఆయన విన్న కథల్లో చాలా సినిమాలు తర్వాత పెద్ద హిట్లు అయ్యాయి. అలాగే ఆయన వద్దన్న కథలు చాలాసార్లు ఫెయిల్ అయ్యాయని కూడా ఇండస్ట్రీలో టాక్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చాలామంది ఇలా అంటారు, కథ విషయంలో చిరంజీవి నిర్ణయం చాలాసార్లు సరిగానే ఉంటుందని. ఇప్పుడు అదే జడ్జిమెంట్ కొంతవరకు రామ్ చరణ్కి కూడా వచ్చిందని ఇండస్ట్రీలో చాలామంది చెబుతున్నారు. ఆయన కూడా కథల ఎంపికల్లో చాలా జాగ్రత్తగా ఉంటాడని అంటారు. ఒక కథ వినగానే వెంటనే ఓకే చెప్పకుండా చాలా ఆలోచిస్తాడట. తన ఇమేజ్కి సరిపోతుందా, మార్కెట్కి సరిపోతుందా, ప్రేక్షకులకు నచ్చుతుందా అనే విషయాలను పరిశీలిస్తాడట. ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం. కొన్నేళ్ల క్రితం ఒక దర్శకుడు ఒక కథతో రామ్ చరణ్ దగ్గరికి వచ్చాడు. ఆ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. ఆయన ముందుగా నాగార్జునతో సోగ్గాడే చిన్నినాయన సినిమా తీసి మంచి విజయం సాధించాడు. ఆ సినిమా తర్వాత ఆయనకి మంచి పేరు వచ్చింది. ఆ విజయంతో ఆయన మరో కథను సిద్ధం చేశాడు. అది పూర్తిగా మాస్ ఎంటర్టైనర్. హీరో పాత్ర చాలా బలంగా ఉంటుంది. మాస్ డైలాగులు, కమర్షియల్ ఎలిమెంట్స్, ఫ్యాన్స్కి నచ్చే అంశాలు అన్నీ ఉంటాయి. ఈ కథను మొదటగా రామ్ చరణ్కి వినిపించారట. అప్పట్లో ఈ కథకు సన్ ఆఫ్ శంకర్ దాదా అనే టైటిల్ కూడా ఆలోచించారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. కథ విన్న తర్వాత రామ్ చరణ్కి హీరో క్యారెక్టర్ బాగానే నచ్చిందంట. కానీ కథ మొత్తం చూసినప్పుడు ఇంకా కొన్ని మార్పులు అవసరమని ఆయన భావించాడట. కథలో కొన్ని సీన్లు బలంగా లేవని, స్క్రీన్ ప్లే ఇంకా మెరుగ్గా ఉండాలని సూచించాడట. దర్శకుడు కూడా ఆ సూచనల ప్రకారం కథలో మార్పులు చేశాడట. కానీ చివరికి వచ్చిన ఫైనల్ వర్షన్ మాత్రం రామ్ చరణ్ని పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయిందని చెబుతారు. అందుకే ఆయన ఆ ప్రాజెక్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. కొన్నిసార్లు హీరోలకు ఇలా అనిపిస్తుంది, కథలో ఏదో లోపం ఉందని. పూర్తిగా నమ్మకం లేకపోతే సినిమా చేయకూడదని అనిపిస్తుంది. అలా రామ్ చరణ్ ఆ కథను వదిలేశాడు. ఆ తర్వాత అదే కథ మరో హీరో దగ్గరికి వెళ్ళింది. ఆ హీరో ఎవరో కాదు, మాస్ మహారాజా రవితేజ. రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ ఎంటర్టైనర్ సినిమాలో ఆయనకి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన స్టైల్, డైలాగ్ డెలివరీ, ఎనర్జీ ఇవన్నీ ప్రేక్షకులకు చాలా నచ్చుతాయి. అందుకే దర్శకుడు అదే కథని రవితేజకు వినిపించాడు. రవితేజకి ఆ కథ నచ్చింది. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ బాగున్నాయని భావించాడు. ఆ తర్వాత ఆ సినిమా ప్రారంభమైంది. అయితే ఆ కథకు కొత్త టైటిల్ పెట్టారు. అదే నేల టికెట్. ఈ సినిమా పూర్తిగా మాస్ ఎంటర్టైనర్గా రూపొందించారు. రవితేజ స్టైల్కి తగ్గట్టు డైలాగులు, యాక్షన్ సీన్లు, కామెడీ ట్రాక్స్ అన్నీ పెట్టారు. సినిమా విడుదలకు ముందు కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. కథలో బలం లేకపోవడం, స్క్రీన్ ప్లే బలహీనంగా ఉండటం, కొన్ని సీన్లు బాగా కనెక్ట్ కాకపోవడం వంటి కారణాల వల్ల సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. విమర్శకుల నుండి కూడా మిక్స్డ్ టాక్ వచ్చింది. చివరికి ఆ సినిమా డిజాస్టర్గా మారింది. దీంతో రామ్ చరణ్ అప్పట్లో తీసుకున్న నిర్ణయం సరైనదే అని చాలామంది సినీ విశ్లేషకులు భావించారు. సినిమా రంగంలో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక హీరో వద్దన్న కథ మరో హీరోకి వెళ్తుంది. కొన్నిసార్లు అది పెద్ద హిట్ అవుతుంది, కొన్నిసార్లు పెద్ద ఫ్లాప్ అవుతుంది. కానీ ప్రతి హీరో తన కెరీర్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటాడు. రామ్ చరణ్ కూడా అలానే చేశాడు. తన ఇమేజ్కి సరిపోని కథను చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో నిర్మాతలు కూడా నష్టపోకూడదని ఆలోచిస్తాడని ఇండస్ట్రీలో చాలామంది చెబుతారు.
ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్ని చూస్తే ఆయన చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నాడు. ముఖ్యంగా RRR తర్వాత ఆయనపై అంచనాలు మరింత పెరిగాయి. అందుకే కథల ఎంపికల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా పెద్ది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది ఒక స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా. 80ల కాలం గ్రామీణ నేపథ్యంలో కథ సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి నటులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ మరియు పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. మొత్తానికి చూస్తే సినిమా రంగంలో కథ ఎంపిక చాలా కీలకం. ఒక మంచి కథ ఒక హీరో కెరీర్ని పైకి తీసుకెళ్తుంది. అదే సమయంలో ఒక బలహీనమైన కథ పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఒకవేళ రామ్ చరణ్ నేర టికెట్ సినిమా చేసి ఉంటే ఆయన కెరీర్పై ప్రభావం పడేదా, లేక ఆయన స్టైల్ వల్ల సినిమా హిట్ అయ్యేదా? మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన సినిమా కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన కథతో. నమస్కారం.